ఇవన్నీ మా జీవితంలో జరిగినవి. నమ్మడు కడుపు కనుక పీతంటాడు వాడు తెలుతాడు. ఎవడు వచ్చినాడు తెలుసా నీకు? కడుపు కనుక పీతంటాడు. డబ్బులు తిన్నాక మంచి మటన్ వేయాలా? 6 రూపాయలు మళ్ళా తక్కువ లేదా? ఇంకా ఎవరు చూసుకో మంచి చేయాలి. తినండి అది తినండి అది తినండి మా నమ్మ తిని దీంట్లో బరే కొవ్వే ఎట్లుందనా జబ్బురా ఇదరా విడతి ఇది మటన్ ఇది మటన్ ఇది చూడు అన్నా మంచిది అండి. అది తీసి ఇది జొరగింతలావు ఇంత పొడువు 6 రూపాయలు కేజీ పెట్టి తీసుకుపోయి 10 విజిల్ కుక్కర్లు 10 విజిల్లో అది అసలు తినే కూడా రాదు. టేస్ట్ అలా చూడండి వాళ్ళే తిందని చెప్పేసి వలిసిపోయింది. 10-15 విజిల్ వేసినా కూడా తినేది రాదు. ఈకరా కూడా రాదు. అది అంత దూరం మటన్ ఇచ్చినారు. నాసిరకం మటన్ ఇద్దరు చేస్తున్నారు. వీళ్ళు ప్రజల ప్రాణాలతో చెలగాట పడుతున్నారు. ఏది శిక్ష అదే అమ్ముతున్నారు. తీసుకోవాలని కోరుకుంటున్నారు. పబ్లిక్ వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఫోన్ చేసి మా సిబ్బంది విలంబించి మొత్తం అంతా షాపునంతా మొత్తం అంతా సీజ్ చేసి మా ఆఫీసర్ పెట్టారు. నెక్స్ట్ కూడా రిపీట్ కాకోకుండా మటన్ విషయంలో ఏదైనా చికెన్ విషయంలో కానీ రిపీట్ కాకుండా నాణ్యమైన మటన్ చికెన్ అమ్మాలని మటన్ మార్కెట్ వాళ్ళకి చికెన్ మార్కెట్ చెప్తాను తెలియజేస్తాను. రాయదుర్గం పట్టణంలోని అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఈ మటన్ కొనుగోలుదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకప్ప అంటే 2 గంటల సమయంలో ఇప్పుడు దాదాపు 3 గంటల సమయం అవస్తా ఉంది. 2 గంటల సమయంలో ఒక వినియోగదారుడు ఇక్కడ మటన్ తీసుకొని అసలు ఆ మటన్ 20 విజిల్ వేసినా ఉడకడం లేదంట. కలర్ చేంజ్ అయిపోతా ఉంది. అసలు అది ఏమి దానికి కారణమో నాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి ఫుడ్ ఇన్స్పెక్షన్ అత్యవసరంగా వచ్చి ఇక్కడ మటన్ వినియోగదారులు కావచ్చు, చికెన్ వినియోగదారులు కావచ్చు, ఫిష్ వినియోగదారులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది ఏమైతేనేముంది నాన్ వెజ్ వినియోగదారులు ప్రతి ఒక్కరూ ఫుడ్ ఇన్స్పెక్షన్ వచ్చి ఇక్కడ ఇది కొనొచ్చు అని ఒక హామీ ఇస్తే తరిపితే కొనకూడదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.